శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 28వ సర్గము. శ్రీరాముడు వర్ష ఋతు విశేషములను వర్ణించుచు మధ్య మధ్య తన విరహవేదనను ప్రకటించుట. మన సహాయమును పొందిన సుగ్రీవుడు మనకు తప్పక తోడ్పడను అని లక్ష్మణునితో నుడువుట. శ్రీరాముడు వాలిని తుద్దుముట్టించి సుగ్రీవుని కిష్కింధకు పట్టాభిషిక్తుని గావించెను. పిమ్మట రఘువరుడు ప్రస్రవణగిరిపై నివసించు సమయమున లక్ష్మణునితో ఇట్లనెను. సౌమిత్రి, ఇంతకు ముందు మనము ప్రస్తావించుకునిన రీతిగా వర్షాకాలము రానే వచ్చినది. పర్వతముల వంటి మేఘములు ఆకాశమునందు అంతటను వ్యాపించియున్నవి చూడుము. స్త్రీ 9 మాసములు గర్భమును ధరించి అనంతరము శిశువునకు జన్మనిచ్చినట్లు ఆకాశము సూర్యకిరణముల ద్వారా సముద్ర జలములను పీల్చి 9 మాసములు తనలో నిలుపుకొని వర్షరూపమున ఇప్పుడు ఆ జల సంపదను అందించుచున్నది. సోదరా, మేఘపంక్తులు అనడి మెట్ల ద్వారా ఆకాశమునకు చేరి కొండమల్లే గన్నేరు పూలమాలికలతో మనము మన వంశమునకు మూల పురుషుడైన సూర్యభగవానుని అలంకరింపవచ్చును. సంధ్యారాగకాంతులచే ఎరుపెక్కి ఆర్ద్రమైన తెల్లని మేఘకాంతులచే ఆవరింపబడియున్న ఆకాశము తెల్లని కట్టుగుడ్డతో గూడిన రక్తసిక్తమైన వ్రణమువలే కన్పట్టుచున్నది. పిల్లగాలులే నిట్టూర్పులుగా, సంధ్యారాగములే ఎర్రచందనపు పూతలుగా, తెల్లని మేఘములే వివర్ణమైన ముఖకాంతులుగా ఒప్పుచున్న ఆకాశము కామాతురుని వలె భాసిల్లుచున్నది. వేసవితాపమునకు వేడెక్కినదై తొలకరి జల్లులకు తడిసిన భూమి విరహతాపముచే వేడి కన్నీరు గార్చుచున్న సీతవలే ఆవిరిని వెలిగ్రక్కుచున్నది. మేఘముల మధ్య నుండి తిన్నగా వీచుచూ పాటల వర్ణము గల కలువల చల్లదనమును, మొగలి పువ్వుల సువాసనలను తీసుకొని వచ్చుచున్న మందమారుతములను దోసిళ్లతో పట్టి త్రాగుట శక్యమే అని అనిపించుచున్నది. బాగుగా వికసించిన పువ్వులు గల అర్జున వృక్షములతోనూ సువాసనలను వెదజల్లెడి మొగలి పొదలతోనూ ఒప్పుచూ ప్రశాంతముగానున్న ఈ ప్రస్రవణగిరి శత్రుమరణానంతరము అర్జున పుష్పమాలలతోడను మొగలి పువ్వుల సుగంధములతోడను అలంకృతుడైన సుగ్రీవుని వలె జలధారలచే అభిషేకింపబడుచున్నది. మేఘములనడి కృష్ణాజనములను, వర్షధారలనడి యజ్ఞోపవీతములను ధరించి వాయువులతో నిండిన గుహలు గల పర్వతములు బ్రహ్మచారుల వలె వేదాధ్యయనమును ప్రారంభించుచున్నట్లుగా తోచుచున్నది. మెరుపులనడి బంగారు కొరడాలతో కొట్టబడుచున్న ఆకాశము మేఘగర్జనలనడి ఆర్తనాదములతో తన వేదనను ప్రకటించుచున్నట్లు ఉన్నది. నీలమేఘమును ఆశ్రయించి మెరయుచున్న విద్యుల్లత రావణుని చెరలో శోకించుచున్న సీతాదేవిని స్ఫురింపజేయుచున్నది. మేఘములు దట్టముగా అలముకొనియుండుటచే ఆకాశమున చంద్రుడు నక్షత్రములు మరుగునబడినవి. అందువలన ఆ చీకట్లలో తూర్పు మొదలగు దిశలు తెలియుటలేదు. అట్టి ఈ రాత్రులు ప్రేయసీప్రియుల సుఖానుభవములకు అనుకూలముగా ఉండుటచే వారికి హాయిని గూర్చుచున్నవి. ఓ లక్ష్మణ, ఈ పర్వత శిఖరములపై బాగుగా వికసించిన కొండమల్లెల శోభలను పరికింపుము. తొలకరి జల్లులు పడుటచే కొన్ని చోట్ల అవి భూమి నుండి వెలువడిన ఆవిరిచే కప్పబడి ఉన్నవి. మరికొన్ని తావుల వర్షజల స్పర్శచే కళకళలాడుచున్నవి. కాని శోకమగ్నుడనైన నాకు మాత్రము అవి విరహతాపమును పెంచుచున్నవి. వర్షములు బాగుగా కురియుచుండుటచే దుమ్ములు అణిగిపోయినవి. చల్లని గాలులు వీచుచున్నవి. వేసవికాల తాపములు తగ్గిపోయినవి. రాజుల జైత్రయాత్రలు ఆగిపోయినవి. ఇతర ప్రదేశములకు వెళ్ళిన వారు స్వస్థలములకు తిరిగి వచ్చుచున్నారు. మానస సరోవరమునందు నివసించుటకు ఆరాటపడు హంసలు స్వస్థానమునకు బయలుదేరినవి. ఇప్పుడు చక్రవాకములు ప్రియులను చేరినవి. ఎడతెరిపిలేని వానల వలన మార్గములు మిగుల దెబ్బతినుటచే రథములు మున్నగు వాహనముల సంచారములు ఆగిపోయినవి. ఆకాశమున మేఘములు చెల్లాచెదురై ఉన్నవి. మేఘములు ఆవరించియున్న చోట ఆకాశము కనబడుటలేదు. అవి అడ్డులేని చోట స్పష్టముగా కనబడుచున్నది. ఇంకను అక్కడక్కడ పర్వతములడ్డుకొనియుండుటచే ప్రశాంతముగానున్న సముద్రము వలె భాసిల్లుచున్నది. వేగీస కడిమి పుష్పములతో కలసి తెల్లగను, పర్వతముల యందలి గైరికాది ధాతువులతో గూడి ఎర్రగను ఉన్న వర్షజలములతో ఒప్పుచూ నెమళ్ల క్రేంకారముల వలె గలగల ధ్వనులను చేయిచూ సెలయేళ్లు వేగముగా ప్రవహించుచున్నవి.
ఈ వర్షాకాలమున తుమ్మెదల వలె నల్లగా నుండి కమ్మని రసముతో నిండిన నేరేడు పండ్లను, బాగుగా పండి అనేక వర్ణములు కలిగి గాలుల తాకిడికి నేలపై రాలిపడిన మామిడి పండ్లను జనులు మిక్కిలి మక్కువతో తిందురు. మెరుపులనిడి పతాకములతో, కొంగల పంక్తులనిడి పూలమాలలతో, పర్వత శిఖరము వంటి ఆకారములతో ఒప్పుచూ మహాధ్వనులతో గర్జించుచున్న మేఘములు, మెరయుచున్న జయపతాకములతో, తెల్లని పూలమాలలతో, పర్వత శిఖరముల వంటి పెద్ద పెద్ద ఆకారములతో విలసిల్లుచూ ఘీంకరించుచున్న మదపుటేనుగుల వలె అలరారుచున్నవి. లక్ష్మణా, మేఘములన్నీయు బాగుగా వర్షించియుండుటచే ఆ వాననీటికి పచ్చిక బయళ్ళు ఏపుగా పెరిగి కళకళలాడుచున్నవి. నెమళ్ల గుంపులు నృత్యోత్సవములు ప్రారంభించినవి. కనుక మధ్యాహ్న సమయమున కనువిందు గావించుచున్న ఈ వనముల శోభలను తిలకింపుము. కొంగలతో గూడిన మేఘములు జలభారమును మోయిచూ ఉరుముచూ పర్వతముల యొక్క ఉన్నత శృంగప్రదేశములయందు అక్కడక్కడ ఆగుచూ సాగిపోవుచున్నవి. గర్భధారణార్థము బలాక పక్షులు మేఘములపై మక్కువ చూపుచూ వాటిని కలియుటకై సంతోషముతో బారులు తీరి ఎగురుచున్నవి. ఆ బలాక పంక్తులు గాలికి కదలుచూ ఆకాశము యొక్క మెడలో వ్రేలాడుచున్న తెల్లని పద్మముల మాలికల వలె కన్పట్టుచున్నవి. అక్కడక్కడ చిన్న చిన్న ఆరుద్ర పురుగులు గల పచ్చిక బయళ్లతో కూడిన భూమి అటనట లక్కరంగు చుక్కలు కలిగి ఎక్కువ భాగము చిలుకపచ్చవన్నెతో ఒప్పుచున్న కంబళమును కప్పుకొనిన స్త్రీవలే రాజిల్లుచున్నది. ఈ వర్షాకాల సమయమున ప్రాణులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు జీవాత్మ మెల్లగా పరమాత్మను చేరును. నది వేగముగా ప్రవహించుచూ సముద్రమును చేరును. సంతోషముతో బలాక పక్షి మేఘమును సమీపించును. యువతి సకామభావముతో సేవించుటకై తన ప్రియుని సమీపించును. వనములన్నీయును నెమళ్ల నృత్యములతో శోభిల్లుచున్నవి. కడిమి చెట్లన్నీయును చక్కని కొమ్మలతో పూలతో అలరారుచున్నవి. వృషభములు గోవులు సమానముగా కామప్రవృత్తి కలిగి ఉన్నవి. భూమండలము అంతయును పైరు పంటలతో వనములతో విరాజిల్లుచున్నది. ఈ వర్షాకాలమున నదులు పొంగి ప్రవహించుచున్నవి. మేఘములు వర్షించుచున్నవి. మదపుటేనుగులు ఘీంకరించుచున్నవి. వనములన్నీయును కళకళలాడుచున్నవి. ఎడబాటునకు లోనైన యువతీ యువకులు విరహముతో బాధపడుచున్నారు. మయూరములు నాట్యములు చేయుచున్నవి. వానరములు విరివిగా పండ్లు లభించుటచే నిర్విచారముగా ఉన్నవి. సెలయేళ్ల తీరములయందు విహరించుచున్న మదపుటేనుగులు మొగలి పువ్వుల వాసనలను ఆఘ్రాణించి పరమ సంతోషముతో పరవశించియున్నవి. జలపాతముల యొక్క మహాధ్వనులకు అవి వ్యాకులపాటునకు లోనై ఘీంకరించుచు మయూరముల క్రేంకారములతో స్వరము కలుపుచున్నవి. జడివానల తాకిడికి మిగుల దెబ్బతిని కడిమి చెట్ల కొమ్మలపై చేరిన తుమ్మెదలకు అంతకు ముందే బాగుగా త్రాగిన పూదేనెల మత్తు క్రమముగా దిగిపోయినది. నేరేడు వృక్షములకు గుత్తులు గుత్తులుగా ఉండి రససమృద్ధి గల పండ్లు బొగ్గుపడి ముద్దల వలె నల్లగా అలరారుచున్నవి. అట్టి పండ్లు గల ఆ కొమ్మలు తుమ్మెదల గుంపులతో నిండిపోయినట్లు కన్పట్టుచున్నవి. మెరుపు తీగలనటి పతాకములతో ఒప్పుచూ మిగుల గంభీరముగా గర్జించుచున్న మేఘముల యొక్క రూపములు మెరయుచున్న జయపతాకములతో విలసిల్లుచూ మిక్కిలి గంభీరముగా ఘీంకారములు సలుపుచూ యుద్ధమునకు సిద్ధమగుచున్న ఏనుగుల యొక్క రూపముల వలె విరాజిల్లుచున్నవి. రణరంగమున యుద్ధమునకు సిద్ధముగా ఉన్న మదపుటేనుగు మేఘగర్జనను విని అది ప్రతిపక్షమునందలి ఏనుగు యొక్క ఘీంకారమే అని తలంచెను. వెంటనే ఆ గజము వనపర్వతముల మార్గమున సాగిపోయి ఎచ్చటను శత్రుగజము కనపడకపోవుటచే అది తన భ్రమయే అని భావించెను. వెంటనే అది తన స్థానమునకు మరలెను. ఇచటి వనముల మధ్య ప్రదేశములు కొన్ని చోట్ల తుమ్మెదలు ఝుంకారములు చేయుచున్నట్లుగను, మరికొన్ని తావుల నెమళ్ళు నృత్యములు చేయుచున్నట్లుగను, మరికొన్ని చోట్ల మదపుటేనుగులు సంచరించుచున్నట్లుగను తోచుచూ అనేక కార్యకలాపములకు ఆశ్రయమయ్యున్నట్లు భాసిల్లుచున్నవి. ఆ వన మధ్య ప్రదేశము కడిమి, సర్జ, అర్జున, మెట్ట తామర మొదలగు పుష్పములతో ఒప్పుచూ వర్షజలములతో పరిపూర్ణమై మత్తిల్లిన నెమళ్ల కలరవములచే నృత్యములచే విలసిల్లుచుండుట వలన అది మధుశాల వలె తోచుచున్నది. రంగురంగుల రెక్కలు గలవి తప్పిగొన్నవి అగు ఆ చాతక పక్షులు
ఇంద్రుని అనుగ్రహముచే కురిసి తామర రేకుల మీద పడి మంచి ముత్యముల వలె మెరయుచున్న ఆ వర్షజలమును సంతోషముతో త్రాగుచున్నవి. తుమ్మెదల ఝుంకారములే తంత్రీవాద్యములుగా, కప్పల బెకబెకలే కంఠతాళములుగా, మేఘగర్జనలే మృదంగధ్వనులుగా మిళితములై వనములలో సంగీతము సాగుచుండెను. ఆ తంత్రీతాళ మృదంగ వాద్యములకు అనుగుణముగా పింఛములే ఆభరణములుగా గల నెమళ్ళు కొన్ని పురివిప్పి లయబద్ధముగా నృత్యము చేయుచున్నవి. క్రేంకారములతో రాగయుక్తముగా గానము చేయుచున్నవి. మరికొన్ని వృక్షాగ్రభాగమున నిలిచి ఆ గానానందమును పొందుచున్నవి. ఈ విధముగా ఆ వనములు సంగీతమయములై తోచుచున్నవి. పలు రూపములు, ఆకృతులు, రంగులు, ధ్వనులు గలవి. బాగుగా నిద్రలో మునిగియున్నవి అగు కప్పలు మేఘగర్జనలకు మేల్కొని వర్షాకాలపు మేఘములు కురియుచున్న జలధారల తాకిడికి లోనై బెకబెకలు చేయుచున్నవి. చక్కని స్తన సౌభాగ్యము గల నూతన వధువు కామావేశమునకు లోనై లజ్జను ప్రక్కనబెట్టి పండ్లు, పాలు, చందనాది కానుకలతో తన భర్తను చేరుచున్నట్లు వర్షములకు ఉప్పొంగిన నదులు చక్రవాకములనడి స్తనములతో ఒప్పుచూ మర్యాదలను ఉల్లంఘించి గట్లను కూలగొట్టుచు నూతనములగు ఫలపుష్పాది బహుమతులతో తమ పతి అయిన సముద్రుని చేరుటకు పరుగులు తీయుచున్నవి. నల్లని మేఘములపై చేరిన జలములతో నిండిన నల్లని మేఘములు దావాగ్నిచే దగ్ధమగుచున్న శైలములపై సమూలముగా కారుచిచ్చునకు కాలిపోవుచున్న మరికొన్ని పర్వతముల వలె ఒప్పుచున్నవి. అచటి వనములలోని నెమళ్ళు సంతోషముతో చక్కగా క్రేంకారములు సలుపుచున్నవి. ఆరుద్ర పురుగులతో నిండియున్న పచ్చిక బయళ్ళు కనువిందు గావించుచున్నవి. కదంబార్జున పుష్పముల సువాసనలు గుబాళించుచున్నవి. అట్టి రమ్య వనములలో గజములు సంచరించుచున్నవి. సరస్సులలోని పద్మముల కేసరములు తొలకరివానల జలధారలకు దెబ్బతినగా వెంటనే తుమ్మెదలు వాటిని వీడి అప్పుడే వికసించిన కదంబ పుష్పముల కేసరములపై సంతోషముతో వాలుచున్నవి. వర్షాకాలమునందు గజేంద్రములు మదించియున్నవి. వృషభములు సంతోషముతో రంకెలు వేయుచున్నవి. వనములలో మృగరాజులు హాయిగా విశ్రాంతి తీసుకొనుచున్నవి. ప్రకృతి అందచందములతో పర్వతములు మనోహరముగా ఉన్నవి. మహారాజులు జైత్రయాత్రలు మాని కళారాధనతో ఆనందించుచుండిరి. దేవేంద్రుడు విలాసముగా మేఘములతో వినోదించుచుండెను. ఇట్లు ప్రాణులన్నీయును మానసోల్లాసమును పొందుచున్నవి. ఆకాశమున నిలిచియున్న మేఘములు సముద్రఘోషలను మించి గర్జనలను చేయుచున్నవి. అవి తమ వర్షధారలచే నదులను, చెరువులను, సరస్సులను, బావులను, సమస్త భూమండలమును ముంచెత్తుతున్నవి. వర్షములు కుండపోతగా వేగముగా పడుచున్నవి. వాయువులు మహాధ్వనులతో వీచుచున్నవి. నదులు జలములతో ఉప్పొంగి గట్లను తెగగొట్టుచు మార్గములను ముంచివేయుచూ చకచకా ప్రవహించుచున్నవి. మానవులచే జలకలసముల ద్వారా మహారాజులు అభిషేకింపబడినట్లు ఇంద్రునిచే ప్రేరేపింపబడి వాయువులచే కొని రాబడిన మేఘములనెడి జలకుంభములచే అభిషేకింపబడుచున్న పర్వతములు తమ రూపములను వైభవములను లోకమునకు ప్రదర్శించుచున్నట్లు ఒప్పుచున్నవి. మేఘములు ఆకాశమును కప్పివేయుటచే రాత్రివేళ నక్షత్రములు గాని పగటిపూట సూర్యుడు గాని కనబడుటలేదు. భూమి అంతయు జలమయమైనది. అంతటను చీకట్లు దట్టముగా అలముకొనుటచే దిక్కులు స్పష్టముగా గోచరించుటయే లేదు. మహోన్నతములైన పర్వత శిఖరములు వర్షధారలచే పూర్తిగా క్షాళితములై అనగా కడుగబడినవై మిక్కిలి ప్రకాశించుచున్నవి. వాటిపై విశాలములైన పెక్కు జలపాతములు ప్రవహించుచుండుటచే అవి ముత్యాలహారములను ధరించినట్లు భాసిల్లుచున్నవి. కొండరాళ్లు అడ్డుపడుట వలన మహాపర్వత శిఖరముల నుండి ప్రవహించు జలపాతముల వేగము ఆగిపోయి అవి నెమళ్ల క్రేంకారములతో నిండిన గుహలలో పడుచున్నవి. అప్పుడు అవి చెల్లాచెదురైన ముత్యాల హారముల వలె విరాజిల్లుచున్నవి. పర్వత శిఖరముల నుండి విశాలములై మహావేగముగా ప్రవహించుచున్న జలపాతములు క్రిందనున్న ప్రదేశములపై పడి వాటిని శుభ్రపరచుచున్నవి. అప్పుడు అవి పర్వత గుహలు ధరించిన ముత్యాల హారముల వలె శోభిల్లుచున్నవి. నలుదిక్కులయందు అంతటను పడుచున్న వర్షధారలు స్వర్గస్త్రీలు తమ ప్రియులతో క్రీడించుచున్నప్పుడు తెగిపోయిన కంఠహారముల నుండి రాలిపడుచున్న ముత్యముల వలె ఒప్పుచున్నవి. పక్షులన్నీయును తమ తమ గూండ్లకు చేరినవి.
కమలములు ముకుళించుకొని పోవుచున్నవి. జాజి పువ్వులు వికసించుచున్నవి. దీనిని బట్టి సూర్యుడు అస్తమించుచున్నట్లు తెలియచున్నది. మార్గములన్నీయును నీటి ప్రవాహములలో మునిగిపోవుట వలన త్రోవలు స్పష్టముగా గుర్తింప వీలు లేకున్నవి. అందువలన ముందునకు సాగిపోవుచున్న రాజుల సైన్యములు తమ తమ జైత్రయాత్రలను మానుకుని వెనుకకు మరలినవి. భాద్రపద మాసమునందు వేదమును పఠింపగోరిన సామవేద శాఖకు చెందిన బ్రాహ్మణులు అధ్యయనము చేయు సమయము ఆసన్నమైనది. కోసలదేశ ప్రభు అయిన భరతుడు 4 మాసములకు కావలసిన గృహోపకరణములను సమృద్ధిగా సంపదలను సమకూర్చుకొని ఆషాఢ పూర్ణిమ నాటి నుండి చాతుర్మాస్య వ్రతదీక్షకు పూనియేయుండును. నేను వనవాసమునకు బయలుదేరినప్పుడు అయోధ్యా ప్రజల ఆర్తనాదములు పెల్లుబికినట్లు వర్షజలములకు పొంగిన సరయూ నదీ ప్రవాహము యొక్క వేగము కూడా వృద్ధి చెందియుండుట నిశ్చయము సుమా. శత్రువిజేతయైన సుగ్రీవుడు భార్యను చేరదీసి రాజ్యాధికారమును చేపట్టియున్నాడు. అతడు మిగుల సంతోషమును గూర్చెడి ఈ వర్షాకాలమున సుఖానందములను అనుభవించుచున్నాడు. నాయనా లక్ష్మణ, మరి నేనైతే మహారాజ్యాధికారమును జారవిడుచుకొంటిని. నా భార్య అపహరింపబడినది. ప్రస్తుతము నేను ప్రవాహవేగమునకు కోసికొనిపోయిన నదీ తీరము వలె కృశించియున్నాను. నా శోకమునకు అంతు లేకున్నది. వర్షములు విజృంభించి కురియుచున్నవి. అందువలన ఎటుపోవుటకును వీలు లేకున్నది. రావణుడేమో బలమైన శత్రువు. ఈ గడ్డు పరిస్థితుల నుండి బయటపడుట కష్టముగా తోచుచున్నది. ఎటు ప్రయాణము చేయుటకును ఈ సమయము అనువుగాదు. త్రోవలు అన్నీయును పాడైపోయి ఉన్నవి. కిష్కింధకు వెళ్ళుచు సుగ్రీవుడు నాకు నమస్కరించినప్పుడు ఈ వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీతాన్వేషణ ప్రయత్నమును గూర్చి నేను అతనితో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. సుగ్రీవుడు ఎంతో కాలము కష్టములను అనుభవించిన పిదప భార్యను పొందగలిగినాడు. ఇక మన కార్యము చాలా శ్రమతో కూడినది. స్వల్పకాలములో అది సిద్ధించునది కాదు. కనుక అప్పుడు అతనితో ఏ మాటయు ప్రస్తావింపదలుచుకొనలేదు. సుగ్రీవుడు కొంతకాలము ఆగిన పిమ్మట శరత్కాలము మొదలు కాగానే గుర్తించి అతడే మనకు ఉపకారము చేయుటకు స్వయముగా పూనుకొనగలడు. ఇందులకు సందేహము లేదు. ఓ బుద్ధిమంతుడా, అందువలన అతడు మన కార్యమునకు దిగువరకును పొంగి పొరలుచున్న నదులు శాంతించు వరకును నిరీక్షించుచూ ఇచటనే ఉండెదను. ఉపకారమును పొందిన వీరుడు ప్రత్యుపకారమును తప్పక చేయును. పొందిన ఉపకారమును మరచి ప్రత్యుపకారమును చేయనిచో సత్పురుషుల మనస్సులు బాధపడును. నలుగురు తనను నిందింతురను భయముతోనైనను సుగ్రీవుడు మనకు సాయపడును. శ్రీరాముడు పలికిన వచనములు భవిష్యత్ కార్యక్రమమునకు అనువుగా ఉన్నట్లు భావించి లక్ష్మణుడు తన ముఖ కవళికల ద్వారా సంతోషమును ప్రకటించెను. పిమ్మట అతడు అంజలి ఘటించి నయనాభిరాముడైన శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నీవు చెప్పిన రీతిగా నీ కోరిక మేరకు సుగ్రీవుడు మన కార్యములను అన్నింటినీ త్వరలోనే తప్పక నెరవేర్చగలడు. పూజ్యుడవైన నీవు శరత్కాలము వరకు నిరీక్షించుచుండుము. నీవు శత్రు సంహార సమర్థుడవు కనుక శోకరహితుడవై వర్షాకాలము ముగియ వరకును ఓపిక పట్టుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 28వ సర్గము.